నమస్కారం మిత్రులారా, తెలుగు మోటివేషనల్ ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ ఛానల్లో మనం జీవితానికి ఉపయోగపడే కథలు, ప్రేరణాత్మక విషయాలు మరియు భక్తి కథలు తెలుసుకుంటాం. ఈ రోజు మనం వినబోయే కథ భగవాన్ శివుడి కరుణ గురించి. ఒక సాధారణ రైతు చేసిన చిన్న పని ఎలా శివుడిని ప్రత్యక్షం అయ్యేలా చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి పెద్దగా డబ్బు లేదు, కాని అతని హృదయం చాలా పవిత్రం. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఓం నమః శివాయ అని జపిస్తూ గ్రామం బయట ఉన్న ఒక పాత శివాలయానికి వెళ్ళేవాడు. ఆ శివాలయం చాలా పాతది. అక్కడ ఎక్కువ మంది కూడా రారు. కాని రామయ్య మాత్రం ఎప్పుడూ వెళ్లి శివుడికి నీళ్లు పోసి బిల్వపత్రం పెట్టి ప్రార్థన చేసేవాడు. ఒకరోజు భారీ వర్షం పడింది. నది ఉప్పొంగి గ్రామం మొత్తం నీటితో నిండిపోయింది. ఆ రోజున కూడా రామయ్య తన అలవాటు మానలేదు. ఏమైనా సరే, నేను శివుడిని దర్శించుకోవాలి అని అనుకుని వర్షంలోనే ఆలయానికి బయలుదేరాడు. మధ్యలో పెద్ద చెట్టు పడిపోయి దారి పూర్తిగా మూసుకుపోయింది. చీకటి కూడా పెరుగుతోంది. కాని రామయ్య వెనక్కి తిరగలేదు. చాలా కష్టపడి చెట్టును దాటుకుని ఆలయానికి చేరుకున్నాడు. ఆలయం లోపలికి వెళ్లి చూశాడు. అక్కడ ఒక చిన్న పాము శివలింగం చుట్టూ కూర్చుంది. రామయ్య కాసేపు భయపడ్డాడు. కాని వెంటనే అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇది కూడా శివుడి సృష్టే. నేను భయపడకూడదు. అతను నెమ్మదిగా ముందుకు వెళ్లి శివుడికి నీళ్లు పోశాడు. బిల్వపత్రం పెట్టి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ పాము నెమ్మదిగా శివలింగం మీద నుంచి దిగి రామయ్య దగ్గరకు వచ్చింది. రామయ్య గుండె బలంగా కొట్టుకుంటోంది. కాని అతను కళ్ళు తెరవలేదు. అతనికి శివుడిపై పూర్తి నమ్మకం ఉంది. కొన్ని క్షణాల తర్వాత ఒక ప్రకాశవంతమైన వెలుగు ఆలయం అంతా నింపింది. రామయ్య కళ్ళు తెరిచినప్పుడు అతను చూసింది అద్భుతం. ఆ పాము కనిపించలేదు. కాని అతని ముందు భగవాన్ శివుడు ప్రత్యక్షంగా నిలబడి ఉన్నారు. శివుడు చిరునవ్వుతో రామయ్యను చూసి అన్నారు, రామయ్య, నీ నిజమైన భక్తిని పరీక్షించడానికి నేను పాము రూపంలో వచ్చాను. భయం ఉన్నప్పటికీ నువ్వు నా మీద విశ్వాసం కోల్పోలేదు. రామయ్య ఆనందంతో కళ్లలో నీళ్లు పెట్టుకున్నాడు. ప్రభూ, నాకు ఏమీ అవసరం లేదు. మీ ఆశీర్వాదం చాలు అని చెప్పాడు. శివుడు చాలా సంతోషించారు. నీ వినయం నాకు చాలా నచ్చింది. నీ గ్రామం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది అని ఆశీర్వదించారు. మిత్రులారా, ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే, నిజమైన భక్తి అంటే దేవుడిపై సంపూర్ణ విశ్వాసం పెట్టడం. మనసు పవిత్రంగా ఉంటే దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక మరియు భక్తి కథల కోసం మా తెలుగు మోటివేషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ మరో మంచి కథతో త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు. హర హర మహాదేవ.